తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా గురుబలం సంపూర్ణంగా లేదు, అదొకటి. ఈ కారణం చేత ఏమవుతుంది, గురుబలం లేకపోవడం వల్ల ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికమవుతాయి. ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటుంటాయి. మీ యొక్క పేషెన్స్కి టెస్ట్ పెడుతున్నట్టుగా సమస్యలు, రోజువారీ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇటు కుజగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందలేకపోవడం ఈ యొక్క తులారాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను చెప్పవచ్చు. ఇక శుక్రుడు బుధుడు రాహు, శుక్రుడు బుధుడు కూడా 6వ ఇంట సంచారం చేస్తూ ఉండడం, కాబట్టి ప్రధానంగా కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎదుర్కోక తప్పదు. రవి శని ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాహువు కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. అయితే గుడ్డిలో మెల్ల అన్న చందంగా 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం వలన ఈ చెప్పినటువంటి రవి శని శుక్ర బుధ గురు కుజ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అనగా 9 గ్రహాలలో 6 గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ లాభస్థానంలో ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఈ గ్రహ దోషాలని తొలగిస్తుంది. దీనికి చేయాల్సిందల్లా కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఏవి ఆపకండి, అన్ని ప్రయత్నాలు చేయండి. కాలం కలిసి రావట్లేదు కదా, సమయం అనుకూలంగా లేదు కదా అని చెప్పి ఆలోచన చేసి చింతిస్తూ కూర్చునే దానికంటే మీకు గ్రహణ ప్రభావం రూపంలో యోగాన్ని కలగచేసేటువంటి పరిస్థితులు. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడిగి ప్రయత్నం చేస్తే గ్రహాలన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలని మీకు ఇవ్వబోతున్నాయి. ఇది ప్రమాణం. కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని మీరు ముందుకు సాగే విధంగా మీ ప్రణాళికలను రూపొందించుకోండి. ఎందుకనంటే ఏ వృత్తులు కూడా అనుకూలంగా లేని కారణం తులారాశి వారికి ఏ వృత్తులు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి అన్ని వృత్తులలో అన్ని వ్యాపారాలలో ఏ వ్యాపారం కూడా అనుకూలంగా లేదు. ఏ వ్యాపారాన్ని సృష్టిస్తున్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. కానీ ఆ కారణం చేత మందకొడిగా సాగుతాయి. చేయాల్సిందల్లా కూడా ఏంటంటే తెలివితో వ్యవహరించడం. అంటే ముఖ్యంగా డబ్బుతో కూడుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కానీ 1కి 4 సార్లు ఆలోచిస్తే కానీ నిర్ణయం తీసుకోకూడదు. తద్వారా ఏమవుతుంది, మీకు ఈ గ్రహాలు మిమ్మల్ని ఫోర్స్ చేసే విధంగా ఉంటాయి, ఆకర్షించే విధంగా ఉంటాయి. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే బాగుంటుందేమో అన్న చందంగా అనిపిస్తుంది, లేదా ఈ డబ్బులతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందిగా అనే ఆలోచనలు మిమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తుంటాయి. మీ మనస్సు మాట విన్నారా గోతిలో పడ్డట్టు లెక్క. కాబట్టి గ్రహాల మాట వినండి, మనస్సు ఎప్పుడైనా చెబుతుంది. కాబట్టి గ్రహాలు మీకు అనుకూలంగా లేనప్పుడు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటిది అనుభవంలో తెలుసుకోవడం కంటే గ్రహాలు తెలియచేస్తున్నప్పుడు వినడం చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి
బాగా కష్టపడితే కానీ ఫలితాలు రావు. కాబట్టి ఏమాత్రం చింతించకండి. భవిష్యత్తు ముందుంది అనే ఆలోచనతో ముందడుగు వేసుకోండి. ఉద్యోగ సంబంధముగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు భంగపడడం కంటే 15వ తారీఖు రోజున తర్వాత మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. ఇక ఉన్న ఉద్యోగంలో మంచిగా లేదు, కొత్త ఉద్యోగం వేరే సంస్థలో ఎదురు చూసుకోవాలి అనుకున్నప్పుడు 15వ తారీఖు వరకు వేచి చూడండి. 15 తర్వాత చేసే ప్రయత్నంలో గ్రహాలు కొంత అనుకూలంగా మార్పు చెందుతాయి. అప్పుడు మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి వ్యాపార విస్తరణకి సమయం కాదు. ఇక వివాహానికి సంబంధించిన ఈ ప్రయత్నాలన్నీ కూడాను చాలా మటుకు అన్నీ అయిపోతున్నట్టుగా అనిపిస్తాయి, కానీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి, దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇక సంతానపరముగా చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయేమో, కానీ సంతానం సంబంధించిన విషయాల్లో వాయిదా వేసుకోండి. ఇక ప్రధానంగా చూసుకుంటే భూగృహానికి సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు సఫలీకృతమవుతాయి. వాహన కొనుగోలు కానీ, భూమి కొనుగోలు, ఇంటికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాల్లో మీకు కొంత పాజిటివ్గా కనబడతాయని చెప్పవచ్చు. ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, మళ్ళీ చెప్పడం, గ్రహాలు అనుకూలంగా లేవు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. అయితే ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్న రోజులన్నీ కూడాను ఇలాగే ఉంటాయా అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే రోజువారీ జీవితాలలో కొన్ని మార్పులు చేర్పులు, కొంత యోగాలు, కొన్ని అవయోగాలు ఉంటాయి. ఏ రోజుల్లో బాగుంటాయనే విషయం మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. 7వ తారీఖు రోజున ప్రధానముగా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. రాని బాకీలు రాకపోవడము, లేకపోతే ఊహించిన దానికన్నా ఎక్కువగా ఖర్చులు ఉండడము, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, ఆకస్మికమైన ఖర్చులు రావడము, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం, వాయిదా వేసుకోవడం ప్రయత్నం చేయండి, చాలా మంచి జరుగుతుంది. 8, 9 తారీఖుల్లో ప్రధానంగా సంతానం మూలకంగా సమస్యలు, విభేదాలు, సంతానంతో విభేదాలు అనేటువంటివి కలుగుతాయి. అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత ప్రతికూలత ఫలితాలు కలుగుతాయి. అంటే ఏంటి? ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే హక్కులకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాటికి కొంత ప్రతికూలత ఫలితాలు ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. కావున జాగ్రత్తలు పాటించడం. 8, 9 తారీఖుల్లో డబ్బు కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే 10, 11, 12, 13, 14 తారీఖులు మాత్రం, ఈ 5 రోజులు మాత్రం కొంత ఆనందకరమైనటువంటి జీవితం, ప్రశాంతతను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 10, 11లో ఉద్యోగంలో సంబంధించి కొంత యోగాన్ని పొందుతారు. అంటే ఏంటి యోగం అంటే? నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు, కొంత అవకాశాలు ఉంటాయి. అలాగే 12, 13, 14 తారీఖులో, ముఖ్యంగా 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వల్ల 12 బాగుంటుంది, 12 కంటే 13, 13 కంటే 14 ఇంకా బాగుంటుంది. కాబట్టి ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. 15వ తారీఖు రోజున మాత్రం మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది, జాగ్రత్తలు పాటించాలి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 10, 11, 12, 13, 14 ఈ 5 రోజుల్లో మీరు రాని బాకీలు వసూలు చేసుకోగలుగుతారు, ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకోగలుగుతారు. ఏ విధంగా చూసినా అన్ని రకాలుగా ఈ 5 రోజుల్లో బాగుంటాయి, ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. కాబట్టి ఇక 14వ తారీఖున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము ముఖ్యంగా అమెరికా, కెనడా, మెక్సికో, న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా ఈ దేశాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళకి గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, మన భారతదేశంలో నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, కానీ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల మీద కూడా, అంటే కేవలం భారతదేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి ప్రజల మీద ఈ యొక్క గ్రహణ ప్రభావం మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ రాశుల్లో వారి మీద ఎక్కువగా ఉంటుంది, ప్రతికూలత ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి రాశుల వారికి సంబంధించి గ్రహణ దోష నివారణార్థమై గ్రహణ దోష నివారణ హోమాలు 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతాయి. మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం
ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి గురుగ్రహానికి అష్టోత్తర పూజ చేయండి. అలాగే కుజగ్రహానికి కూడా పూజ జరిపించండి. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రదోష కాలంలో శివాలయంలో అర్చనలు జరిపించుకోండి. చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.